హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త జర్నీ వ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు మనం కర్నూలు నుంచి మైదుకూరుకి అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో నైట్ టైం కదా, టైం చూసే 10 అయింది. మనకి ఎటువంటి ఎక్స్ప్రెస్ బస్సులు అయితే అవైలబుల్గా ఉండవు. మనకు ఒకటే ఒక ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ సూపర్ లగ్జరీ బస్సే. ఇందిరా బస్సెస్ కూడా మనకు స్టాప్ అయితే ఉండదు మైదుకూరులో. అలాగే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సెస్ కూడా స్టాప్ ఉంటాయి, కానీ లహరి ఏసీ స్లీపర్ కానీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సెస్కి అయితే మనకైతే మైదుకూరులో అయితే స్టాప్ అయితే ఉండదు. ఇదే మనం ట్రావెల్ చేసే సర్వీస్ నంబర్ 6325 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. టైం రాత్రి 10 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇంకొక 20 మినిట్స్లో మన బస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఆన్ టైంకి 10:30కి స్టార్ట్ కావాల్సిన బస్సు 10:30కి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. నేను టికెట్ అయితే తీసుకున్నాను. ఆఫ్లైన్ టికెట్ 310 రూపాయలు అయితే పడింది. నేను పక్కనే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ కూడా ఉంది. వాళ్ళని అడిగితే వాళ్ళుండి బైపాస్లోనే ఆపేస్తాం, బస్ స్టాండ్కి అయితే వెళ్ళదు అని చెప్పినారు. మళ్ళీ ఎందుకులే ఇబ్బంది అని నేనైతే మన బస్సునే చూస్ చేసుకోవడం అయితే జరిగింది. కర్నూలు నుంచి మైదుకూరుకి 170 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. నియర్లీ మనకు 3.5 అవర్స్ అయితే జర్నీ అవర్ అయితే పడుతుంది. సీట్స్ అయితే పెద్దగా ఫిలప్ అయితే కాలేదు. అన్ సీజన్ టైంలో నేను ట్రావెల్ చేస్తున్నా కాబట్టి బెస్టే, కానీ సీజన్ టైంలో తిరుపతికే సీట్లన్నీ కూడా ఫిలప్ అవుతూ ఉంటాయి. మనము స్టాండింగ్లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మైదుకూరుకి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవాలంటే రిజర్వేషన్స్ అయితే మన దానికి ఉంటాయి. కొన్ని బస్సెస్ కూడా ఉన్నాయని చూసినాను, కానీ మోస్ట్లీ అన్ సీజన్ టైంలో అయితే రిజర్వేషన్ అవసరం లేదు. సీజన్ టైంలోనే ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ చేసుకొని ట్రావెల్ చేయవలసిందిగా నా మనవి. ఎందుకంటే బస్ స్టాండ్ దాటిన తర్వాత ఈ రాజవిహార్ ఈ సైడ్కి వెళ్ళేలోపు బస్ అయితే ఫిలప్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు బస్ స్టాండ్లో ఫిలప్ కాకపోవచ్చు, ఈ రాజవిహార్ నంద్యాల చెక్ పోస్ట్ వెళ్ళేలోపే బస్ అయితే ఫిలప్ అవుతూ ఉంటుంది. ఈ రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏమంటే, ఒక పావు గంట ముందుగానే బస్ స్టాండ్కి అయితే రావడానికి అయితే ట్రై అయితే చేయండి. రాజవిహార్ దగ్గర అనుకుంటా దాదాపుగా బస్సు 20 మినిట్స్ కాదు కదా, హాఫ్ అన్ అవర్ ఆపుతున్నారు ఒకే ఒక్క లేడీ ప్యాసింజర్ పర్పస్. వాళ్ళు బస్సు ఫైండ్ అవుట్ చేయలేకపోయినారో, లేకుంటే వాళ్ళు నంద్యాల చెక్ పోస్ట్లో ఉండి రాజవిహార్ అని చెప్తున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ నిల్ అనుకుంటా. ఇటువంటి ప్యాసింజర్స్ తగిలితే మిగిలిన 36 మంది 40 మంది ప్యాసింజర్లు కూడా వీళ్ళ వల్ల, ఒక్క ప్యాసింజర్ వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉంటాయి. డైరెక్ట్ బస్ స్టాండ్లో మీరు రిజర్వేషన్ చేసుకోవడం బెటర్, నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు. ప్రజెంట్ అయితే మనం నంద్యాలకి అయితే చేరుకున్నాము. ఫుల్గా నిద్రపోయినాను. మళ్ళీ నెక్స్ట్ ఆలగడ్డ కూడా చూపించకపోవచ్చు. ప్రజెంట్ అయితే మనం బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. టైం చూస్తే అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాలు అయితే అవుతుంది. చాలా డిలే అయితే బస్ అయితే నడుస్తుంది ప్రజెంట్. చెప్పినా కదా, అక్కడే రాజవిహార్ ఆ సైడే మనకు హాఫ్ అన్ అవర్ బస్ అయితే డిలే అయితే అయ్యింది. ఏం చేద్దాం, ఇంకా మన బ్యాట్లకు అనుకోవాలి. ఈ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కొంచెం ముందుగా వస్తే బెటర్ అని నా అభిప్రాయం. వాళ్ళ వల్ల 36 మంది ప్యాసింజర్లు ఫైటింగ్ చేసినారు డ్రైవర్తో. చాలా మంది డ్రైవర్ మీద సీరియస్గా మాట్లాడినారు. సీరియస్గా ఒక్క ప్యాసింజర్ కోసం ఆపడం అవసరమా అది ఇది అని. ఏం చేద్దాం,
కొన్నిసార్లు మాటలు పడక తప్పదు వాళ్ళు కూడా, ఇలాంటి ప్యాసింజర్స్ వల్ల. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత అంటే 12:20 వచ్చిన బస్సు 12:30 నంద్యాల నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే జర్నీ అవర్స్ అయితే ఉంటుంది. నంద్యాల బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది. నంద్యాల నుంచి మనకు 18 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందికి అయితే చేరుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా మనకైతే అవైలబుల్ గా ఉంటాయి. ఈవెన్ మనకు మహానంది నుంచి శ్రీశైలం కూడా 3 బస్సెస్ అయితే రెగ్యులర్ గా నడుస్తూ ఉంటాయి. చాలా పెద్ద నంది కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంటుంది మహానంది క్షేత్రం, ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు నంద్యాలకి ఎర్లీ మార్నింగ్ 5 లోపు రావడానికి ట్రై చేయండి. మీరు దర్శనం చేసుకొని మళ్ళీ 9-9:30 కల్లా నంద్యాలకు చేరుకొని మీ హోమ్ టౌన్కి అయితే చేరుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నిద్రపోయి లేచేలోపే మైదుకూరుకి అయితే చేరుకున్నాను. అంటే ఒక 5 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. ఆల్రెడీ మనం టౌన్లోకి మైదుకూరు టౌన్లోకి కూడా ఎంట్రీ అయితే ఇస్తున్నాము. బాగానే మెయింటైన్ చేసినాం. టైం చూస్తే 1:55 అయితే ఉంటుంది. పర్లేదు, కొంచెం టైం మేనేజ్మెంట్ అయితే కవర్ అయితే చేసినాడు అనుకుంటున్నాను. తిరుపతికి మోస్ట్లీ ఆన్ టైంకే వెళ్తుంది. మైదుకూరు లాస్ట్ టైం మైదుకూరు నేను నెల్లూరు వెళ్ళేటప్పుడు ఏమనుకుంటా మైదుకూరులో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి అనసూయ గారు రావడం అయితే జరిగింది. ఫుల్ ప్యాకప్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మాల్ని ఓపెన్ చేయడానికి ఆమె అయితే రావడము చాలా స్ట్రగుల్ అయినా. ఆ రోజు 1/2 అవర్ పైన బస్సు డిలే అయింది మైదుకూరు బస్ స్టాండ్లో. ఓకే, ప్రజెంట్ అయితే మనం మైదుకూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. టైం అర్ధరాత్రి 2 గంటలకి అయితే చేరుకున్నాము. ఓవరాల్గా
జర్నీ అయితే బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకోవాలి, కానీ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల కారణంగా అయితే డిలే అయితే అయ్యింది. బస్ అయితే ఎక్స్ట్రాడనరీగా నడిపినాడు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.